కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహములన్నీ కూడా సప్తమ స్థానమందు కేంద్రీకృతులవుతూ ఉండడం, అనుకూలించేటువంటి గ్రహాలు ఏవి కూడా లేకపోవడం, ఒక చంద్రుడు మినహాయించి ప్రతి గ్రహము ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రుని యొక్క బలం దశమ ఏకాదశ స్థానముల యందు చాలా బలీయంగా ఉంటుంది. కాబట్టి దాదాపుగా గురువారం వరకు ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా చంద్రుడు కాపాడుతూ ఉంటారు. ప్రత్యేకించి సప్తమ స్థానమందు గ్రహములు కేంద్రీకృతం అవుతూ ఉండడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కానీ, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు కానీ ప్రభావితం అవుతూ ఉంటాయి. మన కుటుంబ సభ్యులకి లేదా జీవిత భాగస్వామికి ఉండేటువంటి కొన్ని చిన్నపాటి సమస్యలు, మనస్పర్ధలు, మాట పట్టింపులతోటి కొంత మానసిక అశాంతి ఎక్కువగా ఉంటూ ఉండడం, అలాగే శుభమూలకో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అన్నారంటే ఖర్చు కొన్నిసార్లు ఈ ఖర్చు మంచివాటికి అయినప్పటికీ కూడా అధిక మోతాదులో మనం సంపాదిస్తున్నా సరే దాచుకోలేకపోతున్నాం అయినటువంటి బాధ అధికంగా ఉంటుంది. అయితే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు దేశాంతరాల్లో అంటే సొంత దేశంలో కాకుండా వేరే దేశాల్లో నివసిస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. వేరే దేశంలో స్థిరత్వము, అక్కడ సంపాదన లేదా అక్కడ ఏదైనా ఉద్యోగ విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తొలగిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే దేశాంతర వాసాన్ని కలగజేసేటువంటి గ్రహస్థితి కూడా ఈ గ్రహస్థితిగా చెప్పుకోవచ్చును. కాబట్టి కర్కాటక రాశి వారిలో ప్రధానంగా బాగుపడేటువంటి వారు ఇక్కడ పుట్టి వేరే దేశాల్లో ఉన్నటువంటి వారు, లేదా వేరే దేశాల్లో పుట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రం కొంత లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా దశమంలో ఏకాదశంలో చంద్రుని యొక్క స్థితి మనసుకి నచ్చినటువంటి వ్యక్తుల్ని కలవడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషిస్తూ ఉండడం, లేదు ఆకస్మికంగా ఎప్పుడో చేసినటువంటి సహాయానికి బదులు తీర్చుకోవడానికి కొంతమంది వచ్చి మీకు సహకరిస్తూ ఉండడం, తోటి ఉద్యోగస్తులు కానీ పై అధికారులు కానీ కొంత మీ మీద కన్సర్న్ చూపిస్తూ ఉండడం, అంటే పలానా వ్యక్తులు మంచివారే, ప్రస్తుతం ఏదైనా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే మనం సహాయం చేద్దామనేటువంటి ధోరణిలో మీకు ఇతరులు సహకారం అందిస్తూ ఉంటారు. దీనివల్ల కొంత మీకు ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అదృష్టం తక్కువగా ఉంటుంది. ప్రతిదీ కష్టపడితేనే కానీ ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతిదానికి మీరే సొంతంగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి.